ఎందుకు లేరు? అది కాదండి, ఇందా మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు. ప్రజలు భయభ్రాంతులను చేసింది ప్రభుత్వం, భయం నీడలో ప్రజలు బతుకుతున్నారని చెప్పారు. ఆ భయం నీడలో బతికేటువంటి క్రమంలోనే నిన్న తాజాగా కూడా మళ్ళీ రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, తర్వాత మెగా డిఎస్సి బాధితులు కొంతమంది అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రెండింటి మీద కూడా ముఖ్యమంత్రి తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఏదో కొద్దిమందిని వేసుకొని రైతులు అని చెప్పని దీంతో చేస్తున్నారు, వాళ్ళు ఎవరు అసలు వాళ్ళని పిలవండి, వాళ్ళని పిలిచి మాట్లాడని అన్నారు. డిఎస్సి అనేది చాలా పారదర్శకంగా జరిగింది, దీని మీద కనుక ఎవరైనా ప్రచారాలు చేస్తే కేసులు పెట్టండి అని చెప్పి కూడా ఆయన అధికారులకి హుకుం జారీ చేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి అసలు నిజంగా డిఎస్సి చాలా పారదర్శకంగా జరిగిందని చెప్తున్నారు, మీరే దుష్ప్రచారం చేస్తున్నారా? ఆ రైతులు కూడా ఆయన ఎవరు ఆల్రెడీ భూములు రాసి ఇచ్చేశాడు, అలాంటిది ఇలాంటి వాళ్ళని వేసుకొని తిరుగుతున్నారనే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? వాటన్నిటినీ కూడా ఆ బాధితుల్ని వీళ్ళని ఇలాగే వార్న్ చేస్తున్న పరిస్థితుల్లో మరి ధైర్యంగా వాళ్ళు నిలబడి మళ్ళీ జనం ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి అది వాస్తవం కాదు ఇది అని చెప్తారా, లేకపోతే ఈ భయానికి మళ్ళీ వాళ్ళు కూడా రైతులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవకుండా కూడా చూడాలని అధికారులు కూడా ఆదేశించారు చాలా గట్టిగా. ఇక్కడ ఒక చిన్న అంశం మనం చూడాలి సార్. రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారే రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏమన్నా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారా అనే అంశాన్ని ఒకసారి పరిశీలించాలి సార్. రైతులకి ఇబ్బంది జరిగిందని వాళ్ళ కష్టాన్ని చెప్పుకోవడానికి మాకు ఆసరాగా ఉండండి, అండగా ఉండండి, మా తరపున పోరాటం చెయ్యండి అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి వాళ్ళు విన్నవించుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏదో రెచ్చగొట్టి లేదా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడలేదే. ఈ అంశం చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలా. సింపుల్ గా ఏదో రైతులు రెచ్చగొడుతున్నారు అనేటువంటి మాట మాట్లాడతారు, కానీ రైతులకి వాళ్ళు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు? ల్యాండ్ పూలింగ్ లో గతంలో ఏదైతే మరి తీసుకున్నారో వాటికి అతిగతి లేకుండా కొత్తగా మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఏ విధంగా సేకరిస్తారు భూములు, 1,00,000 ఎకరాలతో ఏం కట్టదలుచుకున్నారు వాళ్ళు? రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రాజధాని అనేటువంటిది అది అవినీతికి అడ్డాగా మారింది, అన్యాయాలకు అక్రమాలకి నిలయంగా మారింది రాజధాని. ఆ విధమైనటువంటి వ్యవహారం వాళ్ళు నడిపిస్తున్నారు. గతంలో ఎవరైతే రైతులు ఇప్పుడు జగన్మోహన్ గారి దగ్గరికి వచ్చారో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, అప్పుడు వేచి చూశారు. గత 5 సంవత్సరాలు చూశారు, అప్పుడు 14 నుంచి 19 చూశారు. మరి ఎలాంటి నిర్మాణాలు జరగలేదు. దాదాపు 3 పంటలు పండేటువంటి పంటలు మరి బీడు భూములుగా మార్చినటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళకి మరి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, ప్లాట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు నష్టపోతా ఉన్నారు రైతులు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఈ యొక్క బడాబాబులు, ఈ పార్టీ నాయకులు, మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని అడ్డం పెట్టుకొని రాజధాని అంశం అనేటువంటిది ఒక అవినీతికి అడ్డా. అది మరి వాళ్ళు చేస్తున్నటువంటిది కూడా అవినీతి. కాబట్టి రైతులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, వ్యతిరేకించి బయటకు వచ్చారు వాళ్ళు. కాబట్టి దాన్ని తీసుకొచ్చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడతాం, రైతుల కోసం పోరాటాలు చేస్తాం మేము ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవము. వీళ్ళు ఏదైతే వీళ్ళు ఇష్టరాజ్యంగా వీళ్ళు భూములు పంచుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏదైతే సెక్రటేరియట్ కి దగ్గరలోనో లేదంటే హైకోర్టుకి దగ్గరలోనో మరి మరొక దానికి దగ్గరలోనో వీళ్ళందరూ ఇళ్లు కట్టుకొని వాళ్ళని తీసుకెళ్లి ఎక్కడో గుంటల్లోనో లేదా సమాధుల్లోనో ఎక్కడే పడితే అక్కడ వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి వాళ్ళని అన్యాయం చేసి ఈరోజు మళ్ళీ మేమేదో మేలు చేసామని రైతులకి దాని జగన్మోహన్ గారు ఏదో చేస్తున్నారని మాట్లాడటం ఎంతవరకు సభపండి. ఇక డిఎస్సి విషయంలో కూడా వైసీపీ హయాంలో ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం మీరు ఎలాగా ఆరోపిస్తున్నారు, ఇప్పుడు మేము పారదర్శకంగా చేసామని చెప్పేసి సార్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు 6,000 పైచలకు పోస్టులు అనౌన్స్ చేయడం కూడా జరిగింది, నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సరే, వీళ్ళు వచ్చిన వెంటనే వీళ్ళు 16,000 పోస్టులు ఏదో చిల్లర వీళ్ళు ఇవ్వడానికి పెట్టారు. ఓకే, దాని కరెక్టే. కానీ ఎందుకు దాన్ని ఒక ట్రాన్స్పరెన్సీ లేకుండా ఎందుకు చేస్తా ఉన్నారు? స్పోర్ట్స్ కోటా, ఇది ఎంత విచిత్రం అండి. స్పోర్ట్స్ కోటాలో ప్యాకాటకు కూడా స్పోర్ట్స్ కోటా ఉంటుంది. నేను స్పోర్ట్స్ మెన్, నేను నేషనల్ ప్లేయర్ని, నాకు తెలుసు స్పోర్ట్స్ కోటాలో ఏమేమి ఉద్యోగాలు ఇస్తారో, ఎలాగిస్తారో, ఏ విధంగా ఇస్తారో అనేటువంటిది
దానికి ఎన్నో వెరిఫికేషన్లు జరుగుతాయి. దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఎలా ఇస్తారు సార్? ఒకరికి ఆల్రెడీ స్పోర్ట్స్ కోటాలో నిజమైనటువంటి ప్లేయర్స్ కి అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం, ఇవన్నీ ఏంటంటే మరి ఒక లీగల్ కమిటీ వేశారు, ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారా, వెళుతున్నారా, ఖచ్చితంగా మీరు దాంట్లో సక్సెస్ అవుతారా లీగల్ గా అనేది మీకు కాన్ఫిడెన్స్ ఉందా? దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించారా? ఖచ్చితంగా లీగల్ టీం దాని మీద పనిచేస్తుంది సార్ మాది. ఎందుకంటే ఇక్కడ మీరు లీగల్ టీం వేశారు, బాగానే ఉంది, కానీ మీ లీగల్ టీము కేవలం ఆంధ్రప్రదేశ్కో లేకపోతే విజయవాడకో సంబంధించినటువంటి లీగల్ టీము. కానీ చంద్రబాబు నాయుడు గారి లీగల్ టీం కనుక చూసుకున్నట్లయితే దాదాపు అసలు ఏసీబీ కోర్టు, మనకేంటంటే నేను కూడా అడ్వకేట్నే కాబట్టి చెప్తున్నా, ఒక హైకోర్టులో జడ్జిగా చేసినటువంటి వ్యక్తి హైకోర్టులో ప్రాక్టీస్కి రాడు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసేవాళ్ళు అన్లెస్ అండ్ అంటిల్ అదేదో రేర్ కేసు అయితే తప్ప, అంటే ఇవన్నీ మ్యాండేట్ కాదు, నామ్స్ అనమాట, ఒక సంప్రదాయం. లోకల్ కోర్టులకి కింద కోర్టులకి రావడం అనేది జరగదు. కానీ చంద్రబాబు నాయుడు గారి కోసం పేరెన్నిక కన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులు లోకల్ విజయవాడ కోర్టులకు కూడా రావటం, ఆయన వచ్చినప్పుడల్లా కూడా ఆయన అటెండ్ అయినందుకు లక్షల రూపాయల ప్రజాధనాన్ని వారికి వెచ్చించడం జరుగుతూ ఉంది. తర్వాత మరొక వైపు ఏంటంటే ప్రచారం కోసం ఉధృతమైనటువంటి స్థాయిలో ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారు. న్యాయవాదుల కోసం అని చెప్పిన ప్రజాధనాన్ని భారీ స్థాయిలో, అసలు బహుశా నాకున్నటువంటి పరిజ్ఞానంలో ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా న్యాయవాదుల కోసం ప్రజాధనాన్ని ఇంత పెద్ద స్థాయిలో ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్రం కానీ నాయకులు కానీ ఎవరో లేరనే చెప్పాలి. అంత పెద్ద స్థాయిలో ప్రతి చిన్న కేసుకి అంటే ఏంటంటే చిన్న పావునైనా పెద్ద కర్రతో కట్టాలని సామెతను బహుశా లీగల్గా వీళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకున్నారేమో తెలియదు. కానీ ఇక్కడ ప్రతి పనికి తాజాగా మళ్ళీ ఏం చేశారంటే, ఒకవైపు ఏమో అడ్వకేట్లకి జీవోలు రిలీజ్ చేసి పబ్లిక్ మనీని పన్నారం చేస్తున్నారు. ఇంకొక వైపు చూసుకుంటేనేమో డిజిటల్ మీడియా అని చెప్పని ఈ రోజే లేటెస్ట్ గా ఒక జీవో రిలీజ్ చేసి డిజిటల్ పబ్లిసిటీ ఉన్న పబ్లిసిటీ ఆల్రెడీ కొంత పబ్లిసిటీ కోసం అని చెప్పని కొన్ని మీడియా హౌసెస్ కి ల్యాండ్స్ ఇస్తున్నారు కారు చౌకగా. అది క్యాన్సిల్ అయిపోయినా కూడా మళ్ళీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది కాదన్నట్టు ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వాళ్ళను కూడా తర్వాత ఏంటంటే వాళ్ళ కోసం అని చెప్పని ప్రభుత్వానికి కొంత పబ్లిసిటీ చేసి పెట్టారనే పేరుతో అసలు ఏమాత్రం వ్యూవర్షిప్ లేనటువంటి ఏబీసీ రేటింగ్ లో ఎక్కడో ఉన్నటువంటి దానికి కూడా లక్షల రూపాయల పబ్లిక్ మనీని పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఏమైందంటే 40 కోట్ల రూపాయలు డిజిటల్ మీడియా కోసం అని చెప్పని రిలీజ్ చేశారు. అంటే పప్పు బెల్లాలాగా పబ్లిక్ మనీని చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. కానీ ఇక్కడ దీన్ని మరి ఎవరు అడ్డుకుంటారు? మీ లీగల్ టీము ఇలాంటి అంశాల మీద ఫైట్ చేయడానికి సుప్రీంకోర్టు అడ్వకేట్స్తో డి అంటే డి అని ధీటుగా నిలబడేటువంటి పరిస్థితులు కానీ కలబడేటువంటి పరిస్థితులు కానీ కోర్టుల్లో కలబడటం అంటే లీగల్గా ఆ సత్తా ఉందంటారా? దానికోసం అని చెప్పని ఈయన ఇలాంటి ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా చేసుకున్నటువంటి పరిస్థితి ఉందా? ఒక పక్క ఏమో ప్రజల పథకాలకి డబ్బులు లేదంటున్నారు, ప్రచారానికి ఏమో కోట్లు, రైతులకు నిధులు లేవంటున్నారు. మరేమో ఇప్పుడు ఈ డిజిటల్ ప్రచారానికి 40 కోట్ల రూపాయలు నిధులు విడుదల. సార్, అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఈ న్యాయ వ్యవస్థని ద్వారా తప్పుదావ పట్టిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. న్యాయ వ్యవస్థకి సంబంధించిన మరి ఈయనకి సంబంధించిన ప్రతి కేసులో కూడా న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టించేటువంటి, ఈయన జైల్లో నుంచి ఆ రోజు మరి 52 రోజులు జైల్లో బయటకు వచ్చే రోజు కూడా న్యాయ వ్యవస్థను తప్పే పట్టించారు. ఆయన ఆరోగ్యం బాగలేదని ఇక రకరకాలైనటువంటి కారణాలు చూపించి బయటికి రావడం జరిగింది బెయిల్ మీద. కానీ ఏం చేశారు, బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆ జైలు దగ్గర నుంచి విజయవాడ దాకా మరి పెద్ద ఎత్తున ఊరేగుతూ కొన్ని గంటలు ఆయన ఊరేగి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇలాంటి తప్పుడు సమాచారాలు కోర్టులకు ఇవ్వడము లేదా న్యాయ వ్యవస్థను తప్పుదారు పట్టించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు వెనతో పెట్టినటువంటి విద్య. వాళ్ళకి కోట్లాది రూపాయలు ఇప్పుడు ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆయన అపాయింట్ చేసిన వాళ్ళు ఏమయ్యారు, లేదా ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో లేకుండా పోయారా? ఢిల్లీ నుంచి ప్రతి చిన్న కేసుకు కూడా ఢిల్లీ నుంచి మరి స్పెషల్ ఫ్లైట్స్ లో తీసుకొచ్చి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ రోజు కాదండి, 14
పంతొమ్మిది దాకా అదే పని చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు అదే పని చేస్తూ ఉంటారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, ప్రజలు ఈ విషయాలన్నీ కూడా గమనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోతా ఉన్నారు. వీళ్ళు చేసేటువంటి ప్రతి అంశం కూడా ప్రజలు ఖచ్చితంగా అది అకౌంటబిలిటీ అనేటువంటి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా మళ్ళీ చట్టం ముందు నిలబెడతాం. వీళ్ళు చేస్తున్న దుబారాలు, స్పెషల్ ఫ్లైట్స్ లో మరి ముగ్గురు డిప్యూటీ సీఎం గారు అయితే, సీఎం గారు అయితే, ఈవెన్ మరి లోకేష్ గారు అయితే స్పెషల్ ఫ్లైట్స్ లో ఎలా తిరగలుగుతున్నారు? విదేశాలకు మరి గుంపులుగా వెళ్ళేసి విదేశాలకు వెళ్ళి ఎలా తిరగలిగి ఎలా వెళ్ళగలిగి వస్తా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళేది మరి ఆర్భాటంగా వెళ్ళడము, మరి అక్కడ వారం రోజులు 10 రోజులు ఉంటూ రావడము, ప్రజల డబ్బు అంతా దుర్వినియోగం తప్పితే ఇక్కడ సాధించుకొచ్చింది ఏం కనపట్టలేదే. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు తీరా చూస్తే మరి ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో డబ్బులు మరి ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలకి లేదా అభివృద్ధి కార్యక్రమాలు డబ్బులు వాటిని అప్పుల రూపాయన అప్పులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి దానికి కూడా వారం అప్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ప్రజాధనాన్ని మాత్రం ఇష్టరాజ్యంగా వ్యక్తిగతంగా వాళ్ళు వాడుకుంటూ మరి అప్పులు తీసుకొచ్చి రాజధాని నిర్మాణం కానీ ఇతర కార్యక్రమాలు కానీ అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నటువంటి